ఈ మిషన్ కాంపౌండ్ ఒక హిస్టారికల్ మిషన్ కాంపౌండ్. ఈ దేశం అంతట్లో కూడా మిషనరీస్ వచ్చి విద్య, వైద్య, సువార్త కేంద్రాలను ప్రారంభించారు. జనగాంలో కూడా అదే విధంగా ప్రారంభించారు. ప్రారంభించినటువంటి యొక్క ప్రాపర్టీని కొంతమంది గుత్తదారులు గుండాయిజానికి బానిసలై డబ్బులకు లోనై ఈ గోడలు కూలగొడుతూ గోడలు కాడుతూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దాంట్లో మరి జగన్ రెడ్డి ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉన్నాడు. వారిని మేము ఖండిస్తున్నాం. పొల సమాజం తరఫున మరి వాళ్ళను రౌడీ చీటర్ కింద బుక్ చేయాలని మేము పోలీసు వారిని, మరి న్యాయశాఖ వారిని, కలెక్టర్ గారిని, మరి ఎంఆర్ఓ గారిని వీళ్ళందరినీ కూడా మేము మనవి చేస్తున్నాం. ఇలాంటి దుర్ఘటన ఇంకొకసారి జరగకుండా చేయాలని ప్రత్యేకంగా పేపర్ విలేకరులకు ప్రత్యేకంగా మనవి చేస్తుంటున్నాం. వారి ద్వారా మా విషయాలను అనేక స్థలాలకు ప్రచురణ చేయాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈ ప్రాంతము చాలా అభివృద్ధి గల ప్రాంతము. మిషనరీస్ ఇక్కడ 1933లో ఒక ఉన్నతమైన పాఠశాలను స్థాపించి ఇక్కడ ఎందరో విద్యా వైద్యాన్ని నేర్చుకొని అవలంబించి ఉన్నతమైన స్థానాల్లో ఉన్న ఈ యొక్క చరిత్రాత్మకమైన ప్లేస్లో దుర్మార్గంగా కొంతమంది వ్యక్తులు చెల్లని జీపీఏలతోటి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ప్రాపర్టీని కొల్లగొడదామని దుర్మార్గమైన ఆలోచనలతోటి ప్రతిరోజు ఏదో ఒక విధమైన అరాచకాలు సృష్టిస్తూ ఇక్కడ ఉన్నతమైన పాఠశాల యొక్క ప్రాంగణాన్ని గోడను కూలగొట్టి దీంట్లో ట్రెస్పాస్ చేసి తర్వాత ఈ రూమ్లలో దర్వాజాలు కొత్త దర్వాజాలు ఓపెన్ చేసి దాంట్లో కూడా దీంట్లో వీళ్ళు శ్రీనివాసం ఏర్పరచుకోవాలనే ఆలోచనతోటి దుర్మార్గంగా ఆక్యుపై చేస్తున్నారు. అయితే మద్రాస్ కోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎవరు ఈ ప్రాపర్టీలు అమ్మొద్దు కొనొద్దని పూర్తిగా జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఆ జడ్జిమెంట్ మేమంతా గౌరవిస్తూ ఈ ప్రాపర్టీను ఏ ఫీల్డ్లలో ఎన్నెన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీలు వాళ్ళే కాపాడుకోవాలనే నిర్ణయంతో మేమంతా కృతనిశ్చయంతో ఇక్కడ కూడుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి ప్రజలంతా ఇట్లాంటి దుర్మార్గమైన వ్యవహారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వర్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ క్రైస్తవ సమాజానికి సంబంధించిన ఈ యొక్క ప్రాపర్టీని క్రైస్తవులకే ఉండాలని మేమంతా ఏకకంఠంతో చెప్తున్నాం. దీన్ని బట్టి మీరంతా కూడా డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఆర్డీఓ, ఎంఆర్ఓ కానీ మా క్రైస్తవ సమాజానికి సహకరించి మాకు మేలు చేయాలని కోరుతూ మేము ప్రజలందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నాం. జనగామలో ఎందరో మందికి విద్యార్థులకు విద్యను అందించినటువంటి విద్యాలయం, దేవాలయం మన ప్రెసిడెంట్ పాఠశాల. దాంట్లో అనేక మంది చదువుకొని విదేశాలలో అనేకమైన ఉత్తమమైనటువంటి పదవుల్లో ఉన్నారు. జనగామ కుల సమాజానికి సంబంధించిన ఈ యొక్క 89 సర్వే నెంబర్లో మొన్న రాత్రి దుండగులు, గుర్తు తెలియని దుండగులు అక్కడ ట్రెస్పాస్ చేసి గోడను కూలగొట్టడం జరిగింది. మేము గౌరవ సిఐ గారిని, డిఎస్పీ గారిని, కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. వారిపై కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రెసిడెంట్ ప్రాంగణాన్ని కాపాడాలని ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లందరి తరఫున మీకు మరి మనవి చేస్తూ జనగామ పట్టణ ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క గ్రౌండ్ను నేడు అన్యాక్రాంతం కాకుండా మీరందరూ సహకరించాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క క్రిస్టియన్ పాఠశాలను కాపాడాలని నా యొక్క మనవి. దానికి యాజ్ ఎ కరస్పాండెంట్గా నేను 101% కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 87, 88, 89 సర్వే నెంబర్లలో సుమారు 100 సంవత్సరాల క్రితం 60 ఎకరాల స్థలాన్ని మిషనరీలు విద్య, వైద్యం, ఆరోగ్యం, దేవుని బోధ కోసం కొనడం జరిగింది. 1902లో ఉండ్రు దొరగారు, రూథర్ఫోర్డ్ దొరగారు కొన్న తర్వాత ఇక్కడ లోకల్ ఉన్న మన స్వరాజ్యం వచ్చిన తర్వాత లోకల్ ఉన్న ఫీల్డ్లకే ఈ యొక్క చెందాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అప్పుడు టెనెంట్ యాక్ట్స్ కింద కొందరు టెనెంట్ దారులు, చొరబాటుదారులు 60-40 రేషియోలో సుప్రీంకోర్టులో మిగిలిన 27 ఎకరాల 38 గుంటలు 87, 88, 89 సర్వే నెంబర్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. ఈ 89 సర్వే నెంబర్లో 15 ఎకరాల 27 గుంటలు ఇప్పుడు ప్రెసిడెంట్ పాఠశాల, ప్రెసిడెంట్ జూనియర్ కళాశాల అండ్ రూథర్ఫోర్డ్ హాస్టల్ ప్లే గ్రౌండ్. దీని మీద హైకోర్టు 92 CS 124/94 అనే కేసు మద్రాస్ కోర్టులో 94 నుండి నేటి వరకు ఎవరు అమ్మకూడదు, ఎవరు కొనకూడదు, కేవలం ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్న క్రైస్తవ ప్రజలు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే చెందాలని, జనగామ కుల సమాజానికే చెందాలని చెప్పేసి స్పష్టంగా మద్రాస్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ గోడ కొట్టి ఇక్కడ రూములు ఎత్తే మేము ఖండించుకుంటూ నేడు అందరం కూర్చొని ఖండిస్తున్నాం. దాన్ని మీరు గమనించాలని కోరుతున్నాం. మళ్ళీ హైకోర్టు ఆఫ్ తెలంగాణకు వచ్చి అక్కడ తెలియకుండా ఇక్కడ కూడా కేసులు వేసి
తెలియకుండా కోర్టును తప్పుదోవ పట్టించి ఆర్డర్లు పాస్ చేసుకొని ఇక్కడ వచ్చి మా మీద దౌర్జన్యంగా గూండాలతోటి రౌడీలతోటి మా మీద ఇలాంటి అరాచకాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము దీన్ని అందరూ క్రైస్తవ సమాజం అంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతవరకు ఈ ప్రాపర్టీని ఆక్యుపై చేయడానికి కానీ లేకపోతే దీన్ని మొత్తం అన్యక్రాంతం చేయడానికి కానీ ఎవరు సాహసించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వర్గం ఏదైతే ఉన్నదో వాళ్ళు దీన్ని చెల్లని డాక్యుమెంట్ మద్రాస్ కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఈ డాక్యుమెంట్లన్నీ నలైనవాడు అయినా కూడా దుర్మార్గంగా ఇలాంటి పని చేస్తున్నారు. కాబట్టి క్రైస్తవ సమాజం మొత్తం ఖండిస్తున్నాం. ఇది మాకు డైలీ అయిన రొటీన్ ప్రాబ్లం లాగా అవుతుంది. మాకు దీనికి ఆపాలంటే మేము ఒక పర్ఫెక్ట్గా మేము నైట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత ఇచ్చినా కానీ రాత్రి వచ్చి మళ్ళీ గోడ కూలగొట్టారు. మళ్ళీ నేను పొద్దున అప్రోచ్ అయ్యాము. సార్ ఈ కోర్టు ఆర్డర్ చేపట్టి సార్ ఓకే అని చెప్పారు. తర్వాత యాజ్ పర్ CS 124 అనే కేసులో జనగాం సర్వే నెంబర్ 87, 88, 89 సంబంధించిన ల్యాండ్స్లో పున్నయ్య కమిషన్ చెప్పిన ప్రకారం అన్ని సేల్స్ ఏవైతే PABC వాళ్ళు చేశారో అన్ని క్యాన్సిల్ చేయబడినవి.